బస్తాలు లేవు, నాకు లేవు, రకాలు లేవు అని ఉన్న దాంట్లో ఇదే మీకు ఏడ నెగినా చెప్పవచ్చు చెప్తా. పదిహేను వేలు 15,000 15,000 15,500 55 15,500 56 57 58 60 రూపాయలు 61 61 16,100 61 61 61 బాగుంది 61 61 61 61 16,100 16,100 వెయ్యారు 61 61 62 62 16,200 రూపాయలు 300 ఏసు గారు 8 బస్తాలు 16,300 300 మాసం గుర్తుపట్టట్లే అందుకనే చెప్పింది 300 ఇక్కడండి 300 16,300 ఏసు గారు 300 కాదన్నా 300 123 16,300 16,300 300 రూపాయలు 300 రూపాయలు ఏమండి 300 300 ఇక్కడ 7 రూపాయలు రాసుకుంటారా 67 చెప్తారుగా ఏమంటారు 5 రూపాయలు 16,400 రూపాయలు 64 చిన్నహారు 64 ఎవరిది ఇది 16,600 సైడ్ చెప్తా 5 రూపాయలు 600 రాసుకొని చెప్తా 5 రూపాయలు చెప్పండి రాసుకోండి 65 బాబు 16,500 8 బస్తాలు 165 ఏపీసీగా అయింది ఇంకేం పాటగా ఎవరు లేరుగా పోటీకి పోటీ కొంటే ఒక రూపాయి వచ్చు బాబు నీదేనా అది పట్టుకోండి రైతు పేరు అయినా చెప్పు ఇంకేముందయ్యా మిర్చి జెండా పాట 16,500 రూపాయల ధర పలికినది. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క జెండా పాట చూసుకున్నట్లయితే 16,500 రూపాయలు అయితే పలికింది ఫ్రెండ్స్. మరి నిన్నటితో పోల్చుకున్నట్లయితే ఇంకా 200 రూపాయలు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. మరి రాను అయితే ఇంకా తగ్గుతుంది. నిన్నటి కంటే ఇవాళ తగ్గింది, మొన్నటి కంటే కూడా నిన్న తగ్గడం జరిగింది ఫ్రెండ్స్. మరి అయితే మిర్చి యొక్క శాంపిల్ బస్తాలు చూసుకున్నట్లయితే గతంలో కంటే ఇవాళ చాలా వరకు తక్కువగానే రావడం అయితే జరిగింది. అంటే దీని ప్రకారం మనకు కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి స్టాక్ అనేది క్లియర్ అవుతుందని చెప్పేసి అర్థమవుతుంది. సో ఇంకా మరి ఇవి ఇంకా శాంపిల్స్ తగ్గేంత వరకు ఇంకా ఈ రేట్ అనేది తగ్గుతూనే ఉంటుందా, లేకుంటే కంటిన్యూ ఇంకా పెరుగుతూ ఉంటుందా, లేకుంటే ఒకే రేట్ నడుస్తూ ఉంటుందా అనేది మనం వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్. అది మాత్రం ఎవరూ చెప్పలేము అనమాట. ప్రతిరోజు 7:30కి అయితే జెండా పాట జరుగుతుంది. ఆ జెండా పాటలో జరిగిన తర్వాతనే ఆ రోజు రేటు ఎంత అని చెప్పేసి అయితే చెప్పగలం. అదేవిధంగా ఏదైతే క్వాలిటీ ఉన్నదో ఆ జెండా పాట పెట్టినటువంటి శాంపిల్ ఏదైతే క్వాలిటీ బస్తా ఉందో దాని ప్రకారంగా ఉండే రేట్ ప్రకారంగానే కొనుగోలు అమ్మకాలు అయితే నడుస్తూ ఉంటాయి. దానికంటే బెటర్ క్వాలిటీ ఉంటే దాని యొక్క రేట్ సపరేట్ ఉంటుంది. అదేవిధంగా దానికంటే లోయెస్ట్ క్వాలిటీ అని ఉన్నట్లయితే దాని యొక్క రేట్ అనేది సపరేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక తాళ్ళకు సంబంధించింది అయితే తాళ్ళకు ఒక రేట్ అయితే ఉంటుంది. దాని ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరి బలవంతం అని ఉండదు, ఇష్ట ప్రకారంగానే అమ్ముకోవాలి అన్నమాట. తనకు నచ్చితేనే అమ్ముకోవాలి. కొన్న వాళ్ళు కూడా అంతే విధంగా వాళ్ళు నచ్చితేనే వాళ్ళకి రైతులకు రేటు నచ్చితేనే వీళ్ళు కొంటారన్నమాట. సో ఈ విధంగా అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రైతు మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి రేపు జరగబోయేటువంటి జెండా పాటలో రేట్ పెరుగుతుందా, ఇదే రేట్ వస్తుందా, తర్వాత ఇంకా తగ్గుతుందా అనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.